వీడియోలోకి వెళ్ళే ముందు చిన్న మాట, మీకు తెలియని కొన్ని నిజాలు. జుట్టు సమస్యలతో బాధపడే అందరికీ గుడ్ న్యూస్. ఫస్ట్ ఇలాంటి గొప్ప గొప్ప మాటలు వినడం స్టాప్ చేయండి. ఇప్పుడు నిజం చెబుతున్నా వినండి. మీ జుట్టు సమస్యలకు మీరే కారణం. అవును, ఇది నిజం. షాక్ అయ్యారా? మీకు ఒకసారి జుట్టు సమస్య స్టార్ట్ అయినా, జుట్టు పెరగకపోయినా మీరు వాడే నార్మల్ సెల్స్ అస్సలు పనిచేయవు. మీరు వాడే నార్మల్ ఆయిల్స్ అస్సలు పనిచేయవు. రోజు రోజుకి మీ జుట్టు సమస్య పెరుగుతూనే ఉంటుంది. రోజు రోజు మీ తల మీద జుట్టు తగ్గుతూనే వస్తుంది. నేను చెప్పింది ఆల్రెడీ అనుభవం ఉన్న వాళ్ళకి తెలుస్తుంది. అనుభవం లేని వాళ్ళు ఈ రోజు నుంచి 10 రోజులు చెక్ చేసుకోండి. జుట్టు సమస్య ఒక రోగం. మరి రోగానికి నార్మల్ ఆయిల్స్ ఎలా పనిచేస్తాయి? నేను చిన్నప్పటి నుంచి ఇది ఆయిల్ వాడుతున్నానులే ఏమవుతుంది అనుకుంటారు. మరి చిన్నప్పటి నుంచి వాడే ఆయిల్కి ఈరోజు ఎందుకు ప్రాబ్లం వచ్చింది? ఇది మీ అందరికీ వదిలే ఒక క్వశ్చన్ మార్క్. ఇప్పుడు గుడ్ న్యూస్ చెబుతూ వినండి. చేతుల్లో బాటిల్ పట్టుకుని నోట్లో గొప్ప గొప్ప మాటలు గాల్లో జుట్టు లేపుతూ ఎడిటింగ్ చేసిన వీడియోస్, వీటిని మీరు నమ్మండి, ఓకే. కానీ నమ్మే ముందు చిన్న మాట, ఎవరైతే ఈ మాటలు చెబుతున్నారో వాళ్ళు ప్రోడక్ట్ ఎవ్రీ స్టెప్ రిజల్ట్స్ చూపిస్తేనే నమ్మండి. రిజల్ట్స్ చూపిస్తేనే నమ్మండి. ఒక ప్రోడక్ట్ వాడే ముందు ఆ ప్రోడక్ట్ ఎలా పనిచేస్తుందో తెలుసుకోవాలి. ఇలా శ్రీగన్ హెయిర్ ప్రోడక్ట్ వాళ్ళు ఎవ్రీ స్టెప్ రిజల్ట్స్ చూపిస్తారు. కళ్ళు మూసుకొని రిజల్ట్ చూపించే అంత ధైర్యం, నమ్మకం, తెగింపు శ్రీగన్ హెయిర్ ప్రోడక్ట్ చూపిస్తారు. మీరు చూడండి, ఓకే. యూట్యూబ్లో శ్రీగన్ హెయిర్ ప్రోడక్ట్స్ టైప్ చేయండి, డెమో వీడియోస్ వస్తాయి. నమ్మకం కోసం వీడియో చూడండి, వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, ఫలితాల కోసం కాల్ చేయండి. ఇంకా నమ్మకం లేదు కదా, ప్రొడక్ట్ టీమ్ మీటింగ్ వచ్చి డెమో చేసి ఫలితాలు చూపిస్తారు. ఆ తర్వాత మనీ తీసుకుంటారు. ఇది శ్రీగన్ హెయిర్ ప్రోడక్ట్ ఛాలెంజ్ అంటే, ఇది శ్రీగన్ ప్రోడక్ట్ అంటే స్పెషల్ అంటే. ఆఫర్స్ స్పెషల్స్ అన్నీ అదన్నీ కదా. ఇది ఇప్పుడు మనం హెయిర్ వాష్ చేసి వచ్చిన హెయిర్ ఇది, ఓకే. సో హెయిర్ వాష్ చేసిన తర్వాత హెయిర్ ఇది ఆరిపోయిన తర్వాత ఇప్పుడే ఆరింది. ఆరిపోయిన తర్వాత మనం ఫస్ట్ చేయాల్సిన స్టెప్, ఆరిపోయిన తర్వాత ఇప్పటి వరకు ఈ కాన్సన్ట్రేషన్ లెవెల్స్ అనేది ప్రోడక్ట్ అనేది మీకు ఇప్పటి వరకు చూపిస్తున్నాము, ఓకే. సో దీన్ని ఎలా అప్లై చేసుకోవాలి చూపిస్తున్నాము, చూడండి. మనం ఇలా అప్లై చేయగానే ఇక్కడ ఇలా అనగానే ఒక గుంట వస్తుంది. ఇక్కడ ఇలా గుంట వస్తుంది. ఆ గుంట వరకు ఫిలప్ చేయండి, ఓకే. ఈ గుంట వరకు ఫిలప్ చేసిన తర్వాత ఆయిల్ దీని వరకే ఈ హెడ్ మొత్తానికి అప్లై చేయండి, ఓకే. సో ఈ గుంట వరకు మీకు సరిపోయేటట్టుగానే తీసుకోండి, ఇంతకంటే ఎక్కువ తీసుకోవద్దు మళ్ళీ, ఓకే. ఇది హెవీ కాన్సన్ట్రేషన్ ఆయిల్స్ కాబట్టి ఇంతకంటే ఎక్కువ తీసుకోవద్దు, ఇంతవరకు తీసుకోండి. హెడ్ మొత్తానికి మంచిగా అప్లై చేసుకోండి, ఓకే. చూపిస్తున్నాను ఎలా ఆయిల్ అప్లై చేసుకోవాలి, మళ్ళీ చూడండి. అర్థం కాకపోతే 1-10 సార్లు చూడండి, ఓకే. ఇలా తీసుకున్న తర్వాత హెయిర్ని ఇలా గుంటలో ఇలా ముంచి ఇలా జస్ట్ ఇలా ముంచుకొని మన హెయిర్ని కింద నుంచి చెయ్యి ఇలా పంపించండి, ఓకే. ఒకసారి చేయని ప్లేస్లోకి మళ్ళీ పెట్టనమాకండి, ఎందుకంటే ఆయిల్ ఎక్కడెక్కడ అయిపోద్ది. మళ్ళీ ఒకసారి పెట్టండి. మీ హెడ్ మొత్తం తిరిగి రావాలి మీ చెయ్యి. ఇలా ముంచిన ప్రతిసారి ఇలా అనండి. సో ఇలా ఉన్న తర్వాత మీ చెయ్యి పైనుంచి కాదు కింద నుంచి ఇలా వెళ్ళింది అనుకో, మంచి రిలీఫ్గా మంచిగా కుదురులకి మంచిగా సప్లై అవుతుంది. మీరు ఇలా అన్నారనుకోండి, ఇది హెడ్ భాగానికే పైనే ఉండిపోయింది. సో అలా కాకుండా మీ చెయ్యి కింద నుంచి ఇలా పెట్టి ఇలా అనుకున్నారనుకోండి. సో వీడియోలో చూడండి, నేను చెప్పిన దానికి వీడియోలో చూడండి, ఓకే. గుంట వరకే ఫిలప్ చేసుకోండి, ఆ గుంట మీకు సరిపోతుంది, ఓకే. ఇలా చేయి ఉంటుంది కదా, ఇక్కడ మనకు ఒక గుంట పడుతుంది. ఇలా అంటే ఒక గంట పడుతుంది మనకి, ఆ గుంట వరకు ఫిలప్ చేయండి, ఎక్కువ అవసరం లేదు. హెడ్ భాగానికి అది ఒకటి సరిపోయింది, ఓకే. దాన్ని మీరు వీడియో చూడండి, మీకు క్లారిటీ వస్తుంది. ఇటు తిరుగు, అలా మీ చెయ్యి కింద నుంచి ఇలా పంపించుకోండి. తీసిన ప్రతిసారి ఇలా అనుకున్న తర్వాత అప్పుడు చెయ్యి కింద పెట్టండి. సో ఇలా చేయటం వల్ల చాలా తక్కువ క్వాంటిటీ ఆయిల్తో మీ హెడ్ మొత్తం మంచిగా సప్లై అవుతుంది, ఓకే. ప్రతి వీడియోలో మీకు ఏం చెప్పాము, బ్లాక్ దువ్వెన క్యాప్ ఉంది, ఇలా పెట్టేసాం అక్కడక్కడ టాప్స్ పెట్టాం. ఇది ఏ ఆయిల్ కాన్సన్ట్రేషన్ అనేది ఇలాగే తీసుకోండి, ఓకే. ఇలా తీసుకున్న తర్వాత ఇలా మీరు ఎవ్రీ పార్ట్ అనేది హెడ్ మొత్తం ఇలా
ఇలా ముంచిన ప్రతిసారి ఇలా అనండి. అన్న తర్వాత ఇలా సైడ్ నుంచి ఇలా పెట్టుకుంటూ ఉంటే మీకు తక్కువ ఆయిల్తో మంచిగా అవుతుంది. డైరెక్ట్గా కుదురులోకి వెళ్తుంది, అంటే రూట్స్ మీదకి వెళ్తుంది ఆయిల్ అనేది. ఓకే, హెయిర్ వాష్ చేసిన హెయిర్ మొత్తం ఆరిపోయిన వెంటనే ఇలా చేయండి. ఇలా చేయటం వల్ల మీకు బెస్ట్ బెనిఫిట్స్ ఉంటుంది. మీ హెయిర్ రూట్స్ అనేది చాలా స్ట్రాంగ్ అవుతాయి. అలాగే మీ హెయిర్ రూట్స్ అనేది వీక్గా ఉన్నాయి మొత్తం చాలా స్ట్రాంగ్ అవుతాయి. అలాగే మనకి ఈ మధ్యకాలంలో ఓడిపోయిన హెయిర్స్ మొత్తం మళ్ళీ వాడి ప్లేస్లో కొత్త హెయిర్స్ వస్తూ ఉంటాయి. ఓకే, సో మీ హెడ్ తలస్నానం చేసి వచ్చిన తర్వాత బయటికి రండి. బయటకు వచ్చిన తర్వాత హెయిర్ మొత్తం ఆరిపోయిన తర్వాత వెంటనే ఇలా చేయండి. ఓకే, ఇక్కడ మన గుంట్లో ఆయిల్ తీసుకున్నాం కదా, దాని వరకే ఫిలప్ చేసుకున్నాం. ఎక్కువ తీసుకోవద్దు, అవసరం లేదు కూడా, సరిపోతుంది. మనం చెప్పిన ప్రాసెస్లో ఇలా ముంచిన ప్రతిసారి ఇలా అనుకుని హెడ్ మొత్తానికి ఇలా తిరిగి వచ్చింది అనుకోండి. మన వీడియో చూడండి, నేను చెప్పిన దానికంటే మీరు వీడియో చూస్తేనే మీకు క్లారిటీ వస్తుంది. ఓకే, సో మీరు బయటికి వెళ్ళినా డ్యామేజ్ కాకుండా ఉంటుంది. మంచిగా ఎనీ టైం మీ రూట్స్ మీద ఆయిల్ ఉండడం వల్ల మంచిగా హెల్తీగా ఉంటాయి. హెయిర్స్ మొత్తం స్ట్రాంగ్గా ఉంటాయి. అలాగే ఈ హెయిర్స్ అనేది చాలా కొత్త హెయిర్స్ వస్తూ ఉంటాయి. ఈ మధ్యకాలంలో ఓడిపోయిన హెయిర్స్ మొత్తం వాడి ప్లేస్లో కొత్త హెయిర్స్ వస్తూ ఉంటాయి ఈ ప్రోడక్ట్ వల్ల. ఓకే, సో నేను చెప్పినట్టుగానే ఒక గుంట్లో ఆయిల్ ఫిలప్ చేయండి. దాని వరకే మనం ఇప్పుడు ఆయిల్ అప్లై చేసిన ప్రాసెస్ ఉంది కదా, కంటిన్యూ జరుగుతుంది ప్రాసెస్. సేమ్ అదే ప్రాసెస్ చేయండి. మీ చెయ్యి మొత్తం హెడ్ మొత్తం తిరిగి రావాలి. ఓకేనా, సో స్మూత్గానే చేయండి. వీడియోలో చేసినట్టుగా స్మూత్గానే చేయండి. మసాజ్ అంటే కొంతమంది చేప రుద్దినట్టు రుద్దుతారు, లేదంటే గట్టి పీకినట్టు రుద్దుతూ ఉంటారు, లేక కొడుతూ ఉంటారు. అది ఏం వద్దు. అలా మీరు చేయడం వల్ల మీ హెయిర్ రూట్స్ మీరే పీకేసుకుంటున్నారని అర్థం. స్మూత్గా హ్యాండిల్ చేసుకోవాలి. మీ చెయ్యి భాగం హెడ్ మొత్తం తిరిగి రావాలి. అలా తీసుకున్న ప్రతిసారి మీ హెడ్ మొత్తం తిరిగి రావాలి. గుర్తుపెట్టుకోండి, చాలా సింపుల్గా ఉంటుంది. ఓకే, సో అలా ఒక 5 minutes అలా కేటాయించండి. ఎక్కువగా 1 minute 2 minutes ఊరికి గాల్లో లేకపోద్దు. సో అలా మంచిగా మంచిగా మెల్లగా చేసుకోవడం వల్ల మీకు కూడా మంచి రిలీఫ్ ఫీలింగ్ వస్తుంది మీకు. ఓకే, చాలా రిలీఫ్ ఫీలింగ్ వస్తుంది, చాలా హ్యాపీగా ఉంటుంది మీకు ఇలా చేసుకోవడం వల్ల. సో ఇలా చేయడం వల్ల మీకు బెనిఫిట్స్ నేను చూస్తున్నాను. ఒక స్పూన్ కంటే తక్కువ ఆయిలే మీ హెడ్ మొత్తం సరిపోతుంది. ఒక స్పూన్ కూడా పెట్టిన అవసరం లేదు, అంతగా అవసరం లేదు. ఒక గుంట అంటే ఎంత పడుతుంది? ఫుల్ స్పూన్ కూడా పడదు. గుంట మాత్రం ఫిలప్ చేసుకోండి. మీరు చేసుకున్న తర్వాత మీ మొత్తానికి ప్లాన్ చేసుకోండి మన వీడియోలో చూపించినట్టుగానే. ఓకే, మీ హెడ్ మొత్తం తిరిగి రావాలి. స్మూత్గానే చేయండి. మన వీడియోలో ఎలా చూపిస్తున్నాం అలాగే చేయండి. సో నేను మళ్ళీ చదువుతున్నా, గట్టి పీకినట్టు పీకటాలు, పిసుకున్నట్టు ఏం చేయమాకండి. అలా చేయటం వల్ల మీ హెయిర్ రూట్స్ మీరే పీకేసుకుంటున్నారని అర్థం. ఇలా స్మూత్గా చేసుకోండి, మెల్లగా చేసుకోండి స్మూత్గా. అక్కడ తీసుకున్న ఆయిల్ అనేది మీ హెడ్ మొత్తానికి సరిపోద్ది. ఓకే, ఆ పార్ట్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ పార్ట్ చదువుతాను. ఇక్కడ నుంచి మెడ నుంచి కింద ఉన్న హెయిర్ ఉంది కదా, అది మళ్ళీ చెప్తాను. ఇప్పుడే చెప్తాను. ఓకే, మీరు ఇప్పుడు చేయాల్సిన పార్ట్ ఏంటి? హెయిర్ వాష్ చేసి వచ్చిన వెంటనే హెయిర్ మొత్తం ఆరిపోయిన తర్వాత ఇలా నేను చెప్పినట్టుగా ఆయిల్ అప్లై చేయండి. ఓకే, చేసిన తర్వాత మనకి ఇంకా మెడన్స్ కింద ఉన్న హెయిర్ ఉంటుంది కదా, సో ఇలా అక్కడ అప్లై చేసిన హెయిర్ ఆయిల్ మంచిగా అయిందా లేదో అని మళ్ళీ ఒక 1 minute 2 minutes ఇలా స్మూత్గా అనుకోండి. ఇలా ఓకే, మంచిగా సరిపోద్ది. సో ఇది ఏమైనా బంకగా ఉండదు, అక్కడ అతుకుపోవడానికి మంచిగా సప్లై అవుతుంది, మంచిగా స్ప్రెడ్ అవుతుంది. ఓకే, సో ఎక్కువ అవసరం లేదు. ఇందులో మంచిగా పవర్ఫుల్ ఎక్కువ ఉంటుంది, మంచిగా ఉంటుంది. మీకు తక్కువ ఆయిల్ మీకు సరిపోతుంది మంచిగా. ఓకే, సో ఇప్పుడు అయిన ప్లేస్లో అయింది అవ్వలేదు మొత్తం ఫైనల్గా ఇలా సారిగాడు అనుకోండి. మళ్ళీ ఎక్కువ కొబ్బరి నూనె రాసినట్టు ముద్దగా ఏం అవసరం లేదు ఈ ప్రోడక్ట్ అనేది. ఓకే, మీరు అలా ముద్దగా రాసుకున్నా ఉపయోగం ఏమి ఉండదు. ఓకే, ఇలా తక్కువ ఆయిల్ అనేది మంచిగా రాసుకోవచ్చు. ఇంకా మెడాన్స్ కింద ఉన్న హెయిర్కి పార్ట్ ఇప్పుడు ఇంకో పార్ట్ ఉంది. ఈ హెడ్ అయిపోయింది కదా, ఇప్పుడు మెడాన్స్ కింద ఉన్న హెయిర్కి మీరు హెడ్కి కూడా సేమ్ నేను చెప్పినంత గుంట వరకే ఆయిల్ తీసుకోండి, ఇంకెక్కువ అవసరం లేదు.
ఓకేనా. ఎక్కువ అవసరం లేదంటే ఎక్కువ అవసరం లేదు అంతే. కొబ్బరి నూనెలాగా ముద్దగా పెట్టిన అవసరం లేదు. ఆ గుంటలో ఆయిల్ తీసుకోండి, దాని వరకు మీరు ఫిలప్ చేసుకోండి, మంచిగా సరిపోతుంది. ఇప్పుడు ఇంత పెద్ద లాంగ్ హెయిర్కి సేమ్ గుంట ఫిలప్ చేసుకోండి. ఓకే. ఇది హెయిర్ ఆయిల్ ప్లస్ హెయిర్ సెరం మిక్సింగ్ ఫార్ములా కాబట్టి మీకు తక్కువ క్వాంటిటీ ఆయిల్ సరిపోతుంది. మంచి సిల్కీ అవుతుంది, స్మూత్ వస్తుంది. ఓకే. అది 2 చేతులు రఫ్ చేయండి. రఫ్ చేసిన తర్వాత పైనుంచి ఒక చెయ్యి, కింద నుంచి ఒక చెయ్యికి పంపించేయండి. వీడియోలో చూపించాను చూడండి. ఒక చెయ్యి పైనుంచి పైకి, ఒక చెయ్యి కిందకి. ఓకే. ఒక చెయ్యి పై నుంచి, ఒక చెయ్యి కింద నుంచి. సో నేను ప్రతి వీడియోలో చెప్పినట్టుగా చెప్తున్నాను. ఒక ప్రోడక్ట్ ఎలా వర్క్ అవుతుంది మీకు కంటితో చూసిన తర్వాతనే ఒక ప్రోడక్ట్ సెలెక్ట్ చేయడం నేర్చుకోండి. ఓకే. మనం ఒక వస్తువు కొన్నా కానీ, లేదంటే ఒక ఎలక్ట్రిక్ వస్తువు కొన్నా కానీ, ఏ వస్తువు కొన్నా కానీ అది పనిచేస్తుందా లేదా కానీ మినిమం చూస్తూ ఉంటాం. కానీ ఒక హెయిర్ ప్రోడక్ట్ కొంచెం గొప్ప మాట్లాడగానే అది కొనేసి వాడడం వల్ల ఉన్న జుట్టు కూడా పోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. అలాంటి మిస్టేకులు చేయమాకండి. అలాగే యూట్యూబ్లలో చాలామంది చదువుతున్నాను, హోమ్ రెమెడీస్ అని, టిప్స్ అని, లేదంటే రోజుకు ఒక ప్రోడక్ట్ చేతిలో పట్టుకుని, లేదంటే రోజుకు ఒక రెమెడీ ఎక్స్ప్లెయిన్ చేస్తుంటారు. ఇదే మంచి ప్రోడక్ట్, ఇదే మంచి మెథడు, దీన్ని వాడితే ఆరంగడాలు అది ఇది అని చాలా చెప్తారు మీకు. వాళ్ళు రోజుకు ఒక ప్రాసెస్ చెప్తూ ఉంటారు, రోజుకు ఒక ప్రోడక్ట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తుంటారు. అదంతా వ్యూస్ కోసం. వాళ్ళకి వాళ్ళు ఒక రోజు ఒక టాపిక్ ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఎక్స్ప్లెయిన్ చేస్తేనే కదా వాళ్ళకి వ్యూస్ వచ్చేది. వ్యూస్ వస్తేనే కదా వాళ్ళకి డబ్బులు వచ్చేది. డబ్బులు వస్తేనే కదా వాళ్ళ యొక్క సహజీవనం ముందుగా నడిచేది. సో అందుకే వాళ్ళు రోజుకు ఒక టాపిక్ తీసుకొచ్చి, రోజుకు ఒక ప్రాసెస్ తీసుకొచ్చి, ఇదే మంచిది, నా హెయిర్కి ఇదే రహస్యం, ఇదే నా వల్ల ఏదో రకరకాలుగా చెప్పుకుంటూ ఉంటారు. ఒకప్పుడు నేను అలాంటివి విని మోసపోయాను. ఒకప్పుడు నేను మీ అందరికీ చెప్పుకుంటూ చదువుతున్నా. యూట్యూబ్లలో నేను ఇలాంటిది ఒకటి చూసి, జామాకులు ఉడకబెట్టి వాటర్తో ఒక 10 minutes మద్దం చేసుకుంటే హెయిర్ వాష్ చేస్తే మంచిగా ఉంటుంది అన్నారు. హెయిర్ వాష్ చేయగానే జుట్టు మొత్తం చేతికి వచ్చేసింది. వెంటనే 5 నిమిషాలు గుండె చేయించాను నేను. ఇప్పుడు నాకు ఎలాంటి హెయిర్ ప్రాబ్లం లేదు. నా వీడియోస్ అంటే మీరు చూడవచ్చు, చెక్ చేసుకోవచ్చు. లైవ్లో చూపించాను. చూడకపోతే ఎవరైనా బిఫోర్కి వచ్చి ఆఫ్టర్కి వచ్చి చూడండి. ఓకే. అలా చేసిన తర్వాత జస్ట్ హెయిర్ని ఒక 5 minutes అలా మన వీడియోలో చూపించినట్టు చేయండి. సో మంచిగా సప్లై అయిపోతుంది మీ హెయిర్కి. ఓకే. సో ఇప్పుడు ఏమైంది, ఇంత ఆయిల్లో ఒక స్పూను పైన వాడాము, ఒక స్పూన్ కిందకి వాడాము. మన గుంట్లో పడేది ఒక స్పూన్ కంటే ఎక్కువ పడుతుంది, స్పూన్ కంటే తక్కువే పడుతుంది మీకు. ఓకేనా. అలా సప్లై అయింది మీకు చూపిస్తున్నాం కూడా. ఓకే. మీకు లైవ్లో కూడా ఇప్పుడు వరకు కుమ్మింగ్ అవ్వలేదు. ఇలా అప్లై చేసిన తర్వాత కుమ్ చేయండి మీరు. అప్పుడు మీకు మంచి ఫినిషింగ్ వస్తుంది, మంచిగా వస్తుంది. చూడవచ్చు మీరు. స్టార్టింగ్ ఎవరైనా ఇలాంటి పెద్దది మంది ఫినిషింగ్ ఇలాంటి వాడుకోండి, నో ప్రాబ్లం. ఓకే. ఓకే. ఇప్పుడు మనం 2 స్పూన్లే వాడాము. అది మీకు సెట్ అయిందా అవ్వలేదు మీకు లైవ్లో చూపిస్తున్నాను. ఓకే. చిక్కుగాడ అలా అప్లై చేసుకున్న తర్వాత చిక్కుగాడ మీకు చాలా త్వరగా వస్తుంది. ఎందుకంటే తలస్నానం చేసి వచ్చిన హెయిర్ కొద్దిగా చిక్కు అనేది ఎక్కువగా ఉంటుంది ఎవరికైనా. సో ఎవరికైనా చిక్కు అనేది త్వరగా వస్తుంది, మీరు చెక్ చేసుకోవచ్చు. హెయిర్ గాడ దూకోవడం చాలా ఇంపార్టెంట్. ఎలా పడితే అలా దూకోవద్దు. ఒక ప్రాసెస్ ఉంటుంది. లాంగ్ హెయిర్ మనం వీడియోలో చూపించినట్టుగా దూకోండి. ఓకేనా. సో కింద నుంచి స్టెప్పులు దూకునే వీడియోస్. చూసారు కదా హెయిర్ అనేది ఎంత స్మూత్ వస్తుందో. ఇది ఇలా ఎందుకు వస్తుందంటే మీకు ఇది హెయిర్ ఆయిల్ ప్లస్ హెయిర్ సెరం మిక్సింగ్ ఫార్ములా. ఓకేనా. సో చాలా తక్కువ క్వాంటిటీ తీసుకున్నారు. సో హెడ్ మొత్తానికి ఒక స్పూన్ కంటే ఎక్కువ అవ్వదు, ఎక్కడి నుంచి ఇక్కడికి ఒక స్పూన్ కంటే ఎక్కువ అవ్వదు. అలాగే తీసుకోండి. మన వీడియోలో ఎలా అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేపిస్తూ మీ కంటికి నేను చూపించాను అలాగే మీరు చేయండి. ఓకేనా. అలాగే మీరు చేసుకోవాలి.
చూసారు కదా, చిక్కు కూడా చాలా సింపుల్గా వచ్చేస్తుంది. సో ఎక్కువ కష్టపడడం అవసరం లేదు ఈ ప్రోడక్ట్ వాడేటప్పుడు, మీరు చిక్కు తీసుకున్నప్పుడు. సో ఇంకోటి ఏంటంటే ఏ ప్రోడక్ట్ ఎలా వాడాలో మీకు మేము ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఈ ప్రోడక్ట్ అయితే ఇది ఇలాగ వాడుకోవాలి, మంచిగా ఉంటుంది. ఓకే, జీరో హెయిర్ ఫాల్. చూసారు కదా, సో హెయిర్ కూడా ఎలా చేంజ్ అయిందో. సో ఈ ప్రోడక్ట్లో మీకు జిడ్డు ఉండదు, చాలా అంటే చాలా బాగుంటుంది. ఓకే, మీకు ఫినిషింగ్ కూడా ఎలా చూపిస్తాను చూడండి. చూసారు కదా, ఫినిషింగ్ కూడా చాలా బాగుంటుంది. అదే చూసారు కదా, ఫినిషింగ్ కూడా మీకు చాలా ఫినిషింగ్ చాలా వస్తుంది మంచిగా. ఓకే, చూడండి. అది మీకు ఇన్ని రిజల్ట్స్ మధ్య మీకు జీరో హెయిర్ ఫాల్ మీకు చూపించాలి కాబట్టి చూపిస్తూ ఉంటున్నాను. ఓకే, సో ఇందాక వాష్ చేసేప్పుడు చూపించాము, ఇప్పుడే చూపించాము. ఓకే, జీరో హెయిర్ ఫాల్. ఓకే.